హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మెయిన్లీ మేము తిరుమలలో చూడాల్సిన 6 ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి అయితే డైరెక్ట్ వెహికల్స్ ఉంటాయి. ఈచ్ పర్సన్కి 200 అలా తీసుకుంటారు. మేమైతే ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చినాము. ఇక్కడైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొదటిసారిగా భూమిపై అడుగుపెట్టిన ప్రదేశము. సో అందుకే శ్రీవారి పాదాలని పేరు వచ్చిందంట. నేనైతే పాదాలని మంచి దగ్గర నుండి బాగా చూశాను, క్లారిటీ కనిపించింది. కాకపోతే అక్కడ ఫోటో అయితే అలో చేయట్లేదు, వీడియో కూడా లోపల అంటే పాదాల దగ్గర అలో చేయలేదు. సో అందుకే తీసుకోలేకపోయాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది పైనుండి చూసి. మేమైతే శ్రీవారి పాదాలు చూసేసుకొని కంప్లీట్ చేసేసుకొని మేము నెక్స్ట్ శిలాతోరణానికి వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇదే శిలాతోరణం. చాలా బాగుంది. నాకైతే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము ఫొటోస్ కూడా చాలానే తీసుకున్నాం. ఎంత బాగుందంటే నాకు చాలా నచ్చింది. మెయిన్లీ చూడాల్సిన ప్లేస్ లాగా చాలా బాగుంది. ఇక్కడ నుండి వెళ్ళి డైరెక్ట్ చక్రతీర్థానికి వెళ్ళాము. సో ఇది శిలాతోరణం ఉండి శిలాతోరణం ముందు వస్తుంది. దాని తర్వాత లోపలికి డౌన్కి వెళ్తే చక్రతీర్థం ఉంటుంది. ఇక్కడైతే ఒక షట్టర్ లాగా వేసేసి అందులో నెమలి ఇది ఉంది, చాలా బాగుంది. ఇప్పుడైతే చక్రతీర్థానికి ఎంటర్ అవుతున్నాము. సో ఇలాగ షాప్స్ ఉన్నాయి, కొంచెం స్టెప్స్ ఎక్కాలి, కొంచెం డౌన్లోకి ఉంటుంది. తిరుమలలో పవిత్ర తీర్థాలలో చక్రతీర్థం ప్రత్యేక స్థానం కలిగి ఉందట. ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం ఈ ప్రదేశాన్ని పవిత్రం చేసిందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇదే అండి చక్రతీర్థం. పైనుండి వెళ్ళి వాటర్ వస్తాయండి. ఇంకా మేము పైనకి వెళ్ళేసి అక్కడ దేవుడు ఉంటే దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాము. కొంచెం అక్కడ ఫొటోస్ దిగి వ్యూ అలా చూసేసి అక్కడ నుండి పైన నుండి కిందికి వ్యూ అయితే చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. చెట్లతో మంచి ఇట్లా గుట్టలతో ఇలా ఉంది, చూడండి. చక్రతీర్థం నుండి ఎగ్జిట్ అవుతుంటే ఇలాగ మంచి ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి మంచి విగ్రహాలను పెట్టారు. చాలా బాగున్నాయి, ఒకసారి చూసేయండి. ఇక్కడ నుండి అయితే మేము ఆకాశగంగకి ఎంటర్ అవుతున్నాము. మా వెనుకున్న ఆంటీ మాతోటే వచ్చింది పైనకి, అక్కడ పరిచయం అయ్యింది. తిరుమలలోని ఆకాశగంగ పవిత్రమైన జలపాతం అంట. ఈ జలపాతం నుండి వచ్చే నీటిని శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలకు ఉపయోగిస్తారట. ఈ వాటర్ స్వర్గం నుండి భూమికి ప్రవహించే దివ్య జలంగా భావిస్తారంట. సో ఇక్కడ చూడండి ఎలా ప్రవహిస్తున్నాయో వాటర్. నాకైతే అక్కడ వ్యూ పాయింట్ మంచిగా అనిపించింది. మేము వాటర్ కూడా బాటిల్లో పట్టుకొని కొన్ని వాటర్ తాగేసాము, పైన చల్లుకున్నాము. అందరూ చాలామంది వాటర్ బాటిల్స్లో వాటర్ పట్టుకొని వెళ్తున్నారు. వేణుగోపాల స్వామి ఆలయం వద్దకైతే వచ్చినాము. ఇక్కడైతే వీడియోస్ ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు తిరుమలలోని పాప వినాశనంకి వచ్చినాము. ఈ తీర్థంలో స్నానాలు చేస్తే పాపాలు తొలగి పుణ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకమట. మేము కూడా కాళ్ళు కడుక్కొని వాటర్ మీద వేసుకొని లోపల అమ్మవారి దర్శనానికి వెళ్ళినాము. సో ఇంకా చూసేయండి మీరు ఇక్కడ ఎలా ఉందో. ఇంకా ఇవి కంప్లీట్ చేసేసుకొని మేము తిరుపతికి అయితే వెళ్ళాము. మేము ఇవన్నీ తిరిగేసరికి ఒక 2 hours పట్టింది. ఇంకా ఆకలిస్తుందని మా రూమ్కి దగ్గరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే తిన్నాము. మేము ఒకటి మంచూరియా, అక్కడ మొత్తం గోబీయే దొరుకుతుంది. మంచూరియా ఉండి న్యూడిల్స్ తీసుకున్నాం. నాకు అంత టేస్ట్ అంతేం అనిపించలేదు. సో ఆకలి అవుతుంది అనేసి ఇంకా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి రిటర్న్ అయిపోతున్నాం. మేము ఇప్పుడు అరుణాచలంకి అయితే వెళ్తున్నాం. ఒక 4-4:30 అలా అవుతుంది. సో బస్ ఎక్కి వెళ్ళిపోయాము. ఇది ఇక్కడ పైనుండి వెళ్ళి కిందికి వెళ్తుండే తిరుపతిలో ఈ వ్యూ ఇలా ఉంది, చూడండి ఒకసారి.